హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఎమ్మీ ఎమ్మీ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 300 గ్రాముల పన్నీర్ని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి పైన కడాయిని పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని గుప్పెడి నిండా కసూరి మేతిని వేసుకొని ఒక 5-6 నిమిషాలు సిమ్లో వేపుకోవాలి. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే చిన్న మెంతికూర కట్టలు వస్తాయి కదా, అవి ఒక 2-3 తీసుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలాగే వేపుకోండి. వాటిలో నీరంతా పోయే వరకు. అదైనా మనము ఈ బిర్యానీకి వాడుకోవచ్చు. ఇవైతే డ్రై రోస్ట్ అయిపోయినాయి. అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. నేను ఈ బిర్యానీ కోసం 2 గ్లాసులు పెద్ద మంచినీళ్ళ గ్లాసులు బియ్యాన్ని నానపెట్టుకొని పక్కన పెట్టానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇప్పుడు కడాయి కింద మంటను కట్టేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 స్పూన్ల కారము, 1/4 టేబుల్ స్పూను గరం మసాలా, 1 ఫుల్ టేబుల్ స్పూను ఉప్పు. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం కారమైనా వేసుకోండి. ఇదంతా కూడా ఫస్ట్ నూనెలో బాగా మిక్స్ చేసేసుకోండి. మంటను పెట్టుకొని మిక్స్ చేసుకున్నారంటే ఇది మాడిపోతుంది. అందుకని చెప్పని స్టవ్ ఆఫ్ చేసి చక్కగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కసూరి మేతిని కూడా క్రష్ చేసి పౌడర్ లాగా వేసేసుకోండి. నార్మల్గా పన్నీర్ ముక్కల్ని మనం ఏ కర్రీలో వేస్తే ఆ కర్రీ ఫ్లేవర్ అనేది తీసుకుంటుంది. ఇలాగా మనం ఉప్పు, కారం, కసూరి మేతి అంతా కూడా పట్టేటట్టుగా ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో రోస్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. దానివల్ల టేస్ట్ అనేది బిర్యానీలో చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనం పన్నీర్ ముక్కలు తింటుంటే వాటికి కూడా చక్కగా ఫ్లేవర్స్ పట్టుకొని బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మాడకుండా రోస్ట్ చేసుకోండి. సైడ్ బై సైడ్ రైస్ కుక్ చేసుకోవటానికి వాటర్ని పెట్టేసుకొని ఒక గుప్పెడి నిండా క్రిస్టల్ సాల్ట్ వేసుకున్న. దీనికోసం సోంపు, షాజీరా, ఇలాచి, అలాగే లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లవరు, ఇంకా రాతి పువ్వు అంటారు కదా అది, పెద్ద ఇలాచి, మరాఠీ మొగ్గ, ఇవన్నీ తీసేసుకొని వాటర్లో వేసుకున్న. వాటర్లో ఇది బాగా మరగాలండి. బిర్యానీ ఆకులు కూడా 5-6 వేసాను. సైడ్ బై సైడ్ పోపు కోసం అని చెప్పని ఒక బిర్యానీ కడాయి పెట్టుకొని దానిలో 2 గరిటెల నూనె, 1 గరిటెడు నెయ్యి వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి ఉప్పు, పసుపు వేసానండి వేయించుకోవటానికి. ఈ లోపల కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు అన్నీ రెడీ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ కూడా నేను చాలా తక్కువ వేశాను, ఎందుకంటే వాటర్లో వేసాం కాబట్టి. లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు మాత్రమే వేశాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనాకు అన్నీ కూడా వాష్ చేసుకున్నవి చక్కగా వేసేసి వాటిలో వాటర్ పోయే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. పుదీనాకు వేయటం వల్ల ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయొద్దు పుదీనాకుని. వాటర్ చూసారా, నీళ్లు ఆ కలర్లోకి చేంజ్ అయినాయి మరిగి. ఇప్పుడు నానపెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని దీంట్లో వేసేసుకోండి. ఇది బాగా రోస్ట్ అయింది. రోస్ట్ అయినాక నేను ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాసుడు పాలు వేసుకున్నాను. పెరుగు నా దగ్గర అవైలబుల్గా లేదండి, అందుకని వేయలేదు. పెరుగుంటే 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు పాలు వేయొచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి పన్నీర్ ముక్కలకి ఆ పాలు కూడా పట్టేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. పాలు వేయటం వల్ల మనకి బిర్యానీ భలే స్మూత్గా ఉంటుంది. అలాగే చాలా కమ్మగా ఉంటుందండి. మొగలాయి స్టైల్లో ఉంటుంది బిర్యానీ అనేది. అలా మిక్స్ చేసుకున్నాక రైస్ అనేది చూడండి 80% వరకు కుక్ అవ్వాలి. అప్పటి వరకు కుక్ చేసుకున్న రైస్ని చక్కగా పరిచేసేసుకోండి. పైనుంచి కింద పాలు వేసాము, నూనె, నెయ్యి అవన్నీ ఉన్నాయి కాబట్టి అడుగు పట్టదండి. రైస్ని అట్లాగా చక్కగా పొరలు పొరలుగా వేసేసుకోండి. వాటర్ అనేది రాకుండా అలా జల్లెబుట్ట తీసుకొని చక్కగా వేసుకోండి. చూడండి చక్కగా అలాగా పరిచేసుకున్నాక పైనుంచి కొంచెం పుదీనాకు వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక ఐరన్ అట్ల పెనాన్ని వేడి చేసుకొని దాని మీద ఈ బిర్యానీ పాట్ని పెట్టేసుకున్నాను.
పైనుంచి కూడా మనము ఎసురులో తీసుకున్నాం కదా, ఆ నీళ్ళని ఒక కప్పు వరకు వేస్తున్నా. పైన బియ్యం అనేది కటకట అనకుండా మెత్తగా ఉండటానికి మూత పెట్టేసుకొని ఆ ఎసురు నీళ్ళనే వెయిట్ లాగా పెట్టేసేసి 20 మినిట్స్ సిమ్లో కుక్ చేస్తే అలా చూడండి. తీసినాక మూత అట్ల కాడ గుచ్చి చూస్తే మనకు అంటుకోకపోతే బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ అయితే మైల్డ్గా అదొక ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా పన్నీర్ తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా తిన్నారు. మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.